వెల్కమ్ టు వాయిస్ ఫర్ నేషన్ న్యూస్. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తను ఉద్దేశించి రామచంద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటిసారిగా పర్యటన చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఎగరవేయాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకున్నామని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు అని తెలిపారు. గత ప్రభుత్వ అవినీతితో కూడుకుపోయింది. ఈ ప్రభుత్వం అవినీతితో పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, తెలంగాణలో బీజేపీ పార్టీ ఒక స్వర్ణయుగం తెస్తుందని, వికసిత్ తెలంగాణ మన లక్ష్యమని తెలిపారు. మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర గారు, జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారు, మరి అనేక మంది చౌటుప్పల్లో ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కరిస్తూ, నా మొట్టమొదటి ఒక పర్యటన నేను పుట్టిన జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండలో కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను పార్టీ నాయకులతో కోరితే, వారు తప్పకుండా మీరు మీ జిల్లా వాసులు కాబట్టి ఈ జిల్లాకు మీరు న్యాయం చేయాలి కాబట్టి, ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి కాబట్టి మీరు పర్యటన నల్గొండ నుంచి మొదలుపెట్టని చెప్పేసి పార్టీ నాకు అనుమతించింది. ఈరోజు వందలాది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలే తెలంగాణలో అనేటువంటి ఎదురు ఏతుందో అది తొందరలో సాకారం కాబోతుంది. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఇక్కడ స్పష్టమవుతోంది. నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో అయితే మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు నల్గొండ జిల్లాలో అన్ని గెలవాలి అనేటువంటి సంకల్పంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నిర్మాణం చేద్దాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని, విద్యార్థుల్ని, ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక ప్రభుత్వం ఇది. వారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు. రైతుల ఆత్మహత్య ఏంది, విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ లేక వాళ్ళు విద్యార్థులు అల్లరిపోవడం ఏంటి, విద్యా వ్యవస్థలు కూడా ఈరోజు బస్సు పట్టిపోయి ఈరోజు ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు అరే కాంగ్రెస్ని ఎందుకు ఎన్నుకున్నారా, గత ప్రభుత్వము అవినీతి చేసింది, ఈ ప్రభుత్వం అవినీతితో పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా అతలాకుతలం చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రానికి ఒకటే ప్రత్యామ్నాయం, అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక స్వర్ణ యుగాన్ని తీసుకురాగలుగుతుంది, బంగారు తెలంగాణ నిర్మాణం చేయగలుగుతుంది, ఒక ప్రజాస్వామ్య నిర్మాణం చేయగలుగుతుంది, వికసిత్ తెలంగాణ నిర్మాణం చేయగలుగుతుంది. డబుల్ సర్కార్ ఇండియన్ కూడా మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మనం చాలా నల్గొండ